చేసార్లు డ్యామేజ్ అయిపోయి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాటి ఇమీడియట్ పెరిగిపోతే పిల్లలు ఆడుకునే టైంలో ఏదైనా జరగకపోవడం జరిగితే డబ్బు కంటే ప్రాణం విలువైంది. కాబట్టి ఇమీడియట్లీ ఎక్కడ పనికి రాకుండా ఉన్నాయి వాటన్నిటిని డిస్మాంటిల్ చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నా. రెండోది నిచ్చెన ప్రాబ్లం. స్టేట్ కేసులు లేనందువల్ల మీరు ఆలం కలపడం లేదు, క్లోరినేషన్ చేయడం లేదు. దీనివల్ల ఫంగస్ విపరీతంగా వచ్చేందుకు ఓవర్ చేశారు. దీనికి సంబంధించి మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీన్ని కూడా ఇమీడియట్లీ మీరు స్టేట్ కేసులు ఏర్పాటు చేసి ముందు వాటర్ ట్యాంకుల్ని క్లీన్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను జిల్లా చైర్పర్సన్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా. దానికి సంబంధించిన నిధులు కూడా ఈరోజు జిల్లా పరిషత్తులో 28 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి. అదేవిధంగా 15th ఫైనాన్స్కి సంబంధించి కూడా 41 కోట్లు ఉంటే దాంట్లో ఇంకా 30-35 కోట్ల రూపాయల వరకు వర్కులకు అలాట్ చేసిన ఇంకా ఒక 5 కోట్ల రూపాయల డబ్బులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ జిల్లా పరిషత్ నిధుల నుంచి ఎక్కడైతే జిల్లాలో ఉన్నటువంటి ఓవర్ ట్యాంక్స్, డ్యామేజ్ అయిన ట్యాంక్స్, నెక్స్ట్ స్టేట్ కేసులు వీటన్నింటినీ పునరుద్ధరించి ప్రజలకి అసౌకర్యం కలగకుండా చూడమని చెప్పి గౌరవ కలెక్టర్ గారిని మంత్రివర్గం కూడా కోరుకుంటున్నా. రెండోది, జిల్లా వ్యాప్తంగా సిపిడబ్ల్యూ స్కీమ్స్ని మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత జిల్లా పరిషత్. దీనికంటూ ఒక చట్టబద్ధత ఉండాలి, ఫైనాన్షియల్ ఇయర్ అంటూ ఒకటి ఉంటుంది. కానీ ఈరోజు నవంబర్ 23 అయినా కూడా ఇప్పటికి కూడా ఈ సిపిడబ్ల్యూ స్కీమ్స్ని మెయింటైన్ చేయాల్సిన టెండర్స్ని ఇప్పటికీ ఫైనల్ చేయాలి. పాత టెండర్లు అన్నీ మార్చి 31 క్లోజ్ అయ్యాయి. కొత్త టెండర్లు ఇప్పటికి నవంబర్ 23 తేదీకి వచ్చినా కూడా జరగలేదు. ఈ మధ్యకాలంలో కేటీ కింద అగ్రిమెంట్ చేసి వాటిని రిస్టోర్ చేయాల్సినటువంటి అధికారులు ఇప్పుడు కూడా కేటీ అగ్రిమెంట్లు చేసి వాటిని రిపేర్లు చేయలేదు. దీనివల్ల మాకు ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో అల్లూరు మండలంలో ఉన్న సిపిడబ్ల్యూ స్కీమ్కి అలాము క్లోరిన్ కూడా లేనందువల్ల ఇప్పుడు కూడా మా ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన హరిజన కాలనీలు అన్నీ కూడా ఎర్ర నీళ్ళు తాగుతున్నారు. దయించి అధికారులందరూ కూడా తెలుసు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులందరూ కూడా ఈ 6 నెలల కాలం టైం వేస్ట్ చేసింది. జరిగిపోయింది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కన్నా ఏప్రిల్ 1వ తేదీ కల్లా టెండర్లు పూర్తి చేయటం, కొత్త ఏజెన్సీకి ఇచ్చేటట్టుగా మీరు చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా జక్కెపల్లి గూడూరు సిపిడబ్ల్యూ స్కీము 2 ఫేజుల కింద శాంక్షన్ అయింది. మొదటి ఫేజ్ 19 కోట్లలో 17.5 కోట్ల రూపాయల వర్క్ జరిగి ఈరోజు వాళ్ళకి పేమెంట్లు కూడా మంజూరు చేస్తున్నారు. ఇమ్మీడియట్లీ ఆ సిపిడబ్ల్యూ స్కీమ్కి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ని ఓపెన్ చేయడానికి మీరు సిద్ధపడితే దాదాపు నేషనల్ హైవేకి పరమట వైపు ఉన్నటువంటి గ్రామాలన్నింటి కూడా మంచినీళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ గారు ఇమీడియట్లీ చర్య తీసుకోవాల్సింది ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.